ఫలాన్ని మిసేసావు. ఎంకిపెళ్లి సుబ్బు సావుకు వచ్చిందంటారు పెద్దలు. అది సామెత కూడా. దాన్ని కనుక ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కామేపల్లి తులసిబాబుకి కనుక వర్తింపజేస్తే సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు తులసిబాబు రఘురామకృష్ణరాజు కేసులో ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఆయన్ని జడ్జి ముందు హాజరుపరిస్తే జడ్జి 14 రోజులు రిమాండ్ వేశారు. ఆ రిమాండ్ వేసిన తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రస్తుతం ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆయన బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ప్రతివాదిగా తనని అనుమతించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు రఘురామకృష్ణరాజు గారు తాజాగా. దాంతో ఇప్పుడు తులసిబాబు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ ఏమవుతుంది అనే దాని మీద తీవ్రంగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే తులసిబాబు అప్పట్లో రఘురామకృష్ణరాజుని సిఐడి పోలీసులు టార్చర్ పెట్టినప్పుడు, 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆయన ఆ ఆపరేషన్లో పాల్గొన్నాడు అనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయపాల్ కానీ లేదా సిఐడి సిబ్గా ఉన్నటువంటి సునీల్ కానీ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు ఈ కేసులో. రఘురామకృష్ణరాజు గారు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాడుతూ ఉన్నారు. తనని ఎవరైతే టార్చర్ పెట్టారో, ఎవరైతే 3rd డిగ్రీ ప్రయోగించారో, ఎవరైతే తన చెస్ట్ మీద కూర్చొని హత్యాయత్నం చేశారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పేసి ఆయన పోరాడుతూ ఉన్నారు. సాహసోపేతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రఘురామకృష్ణరాజు గారు పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు చాలా ఈజీగా తేలిపోతాయి, చాలా ఈజీగా టేకప్ చేస్తారు పోలీసులు. కానీ రఘురామకృష్ణరాజు గారు తన మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడానికి దాదాపు 4 రోజులు టైం తీసుకున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు. అయితే ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోలీసులు వెంటబడ్డారు. దాంతో ఎఫ్ఐఆర్ చేశారు, నిందితుల్ని విచారిస్తూ ఉన్నారు. ఈ విచారిస్తున్నటువంటి క్రమంలోనే విజయపాల్ నాకు తెలియదు, గుర్తులేదు, ఏమో అంటూ ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు తులసిబాబు వచ్చారు. అసలు తులసిబాబు అని అతని చెస్ట్ మీద కూర్చొని ఆ రోజున తనమైన అత్యాచారం చేయబోయాడు అనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు ఆయనతో పాటు మరొక 3 ముసుగు వీధులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది తేలాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ కనుక పర్ఫెక్ట్గా జరిగితే అసలు ఈ మొత్తం ఆపరేషన్కి కేంద్ర బృందు తాడేపల్లిలో ఉంది అనేది రఘురామకృష్ణరాజు గారి అనుమానం. అది ప్రూవ్ కావాలంటే కనుక ఖచ్చితంగా విజయపాల్ వాంగ్మూలం ఇవ్వాలి, లేదా అప్రూవర్గా మారాలి. ఇప్పుడు తులసిబాబు అప్రూవర్గా మారాలి. మరి తులసిబాబు అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ తులసిబాబు కనుక అప్రూవర్గా మారితే అప్పుడు తాడేపల్లి తలుపు తట్టాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ సిఐడి లేదా ఆంధ్రప్రదేశ్ సిట్. ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఉన్నారు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దామోదర్ ఆయన పేరు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో విజయపాల్ అప్రూవర్గా మారినా, తులసిబాబు అప్రూవర్గా మారినా ఈ కేసుకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే ప్రభావతి 3rd డిగ్రీ ప్రయోగించినప్పటికీ 3rd డిగ్రీ లేదని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టరు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ అప్పట్లో ఆవిడని కూడా విచారించి జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీటంతటికీ కూడా కేంద్ర బిందువుగా ఇప్పుడు తులసిబాబు మారాడు. అసలు ఈ తులసిబాబు విచారణకి వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి అంటే గుడివాడ నుంచి ఒంగోలుకి వెళ్ళారు విచారణ కోసం. పోలీసులు విచారణకు రమ్మంటే వెళ్ళారు గత వారం క్రితం. ఆయన వెళ్తూ దాదాపు 30 కార్లతోటి ఒక ర్యాలీగా వెళ్ళారు. చేసింది ఘనకార్యం అన్నట్టు 30 మందితోటి ర్యాలీగా వెళ్ళారు. ర్యాలీగా వెళ్ళి అక్కడ పోలీసుల ఎదుట బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి హల్చల్లను చూస్తే కనుక అసలు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరుడా లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా చాలామందికి కలిగింది. ఆ అనుమానానికి బలం చేకూరేలాగా వెనిగళ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే విచారణలో ఉండగానే తులసిబాబుని కలవడానికి వెళ్ళారు. ఆయన వెళ్ళి
రాము వెలిగండ్ల దాదాపు గంటకు పైగా ఈ తులసిబాబుతో మాట్లాడారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ నివ్వెరపోయింది. అసలు వెనిగండ్ల రాముకి తులసిబాబుకి ఉన్నటువంటి లింక్ ఏంటి, తులసిబాబుకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం జరిగితే అప్పట్లో లీగల్ అడ్వైజర్గా ఈ తులసిబాబు ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు. తులసిబాబుకి అలాగే వెనిగండ్ల రాముకి ఉన్న లింక్ ఏంటంటే వయా సునీల్, సిఐడి చీఫ్ అప్పట్లో. ఈ సునీల్, వెనిగండ్ల రాము సతీమణి వీళ్ళంతా కూడా బంధువులు. ఆ కారణం చెప్పి ఈ తులసిబాబు కామేపల్లి అనే అతను వీళ్ళ టీంలో ఒక మెంబర్గా మారారు. లీగల్ అడ్వైజర్ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు ఇచ్చేస్తూ లీగల్ అడ్వైజర్ అనేటువంటి ఒక గుర్తింపునిస్తూ ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని రాత్రి మొత్తం కూడా 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు పోలీసులు పక్కనే ఉండి ఆయన చెస్ట్ మీద కూర్చొని రఘురామకృష్ణరాజు గారిని చంపేందుకు ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి మాట తులసిబాబు గారి గురించి. సో ఈ తులసిబాబు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వాస్తవంగా విచారించారు. ఆ రోజున విచారించిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో రాబట్టలేనటువంటి పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. విజయపాల్ నుంచి కూడా పూర్తి సమాచారాన్ని ఆ రోజు జరిగినటువంటి దాన్ని రాబట్టలేకపోతున్నారు. ముసుగు వీరులు ముగ్గురు ఎవరు అనే దాని మీద కనుక వీళ్ళు నోరు విప్పితే ఆ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ముసుగు వీరులు ఎవరు అనేది నోరు విప్పట్లేదు. తులసిబాబు ఛాతి మీద కూర్చొని తొక్కాడని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. అసలు ఈ తులసిబాబు వెనిగండ్ల రాము ప్రధానమైన రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఆయన గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు తులసిబాబు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. మరి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే ఆయన్ని బెయిల్ మీద తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన బెయిల్ మీద వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రతివాదిగా తనను చేర్చాలని చెప్పి ఆ పిటిషన్లో ఇంప్లీట్ చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు. దాని మీద ఇప్పుడు హైకోర్టు పరిశీలిస్తూ ఉంది. ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు ప్రతివాదిగా చేర్చి ఆయన కనుక తన వాదనలు కనుక వినిపిస్తే బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి తులసిబాబుకి. కారణం ఏంటంటే తులసిబాబు ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు, ప్లస్ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు, సాక్షుల్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు తెలియజేసినటువంటి అంశం. కోర్టుకి రిటర్న్గా ఆయన ఇంప్లీట్ చేసి ఆ పిటిషన్లో ఇంప్లీట్ చేయండి ప్రతివాదిగా అని చెప్పి ఆయన వేశారు. సో ఆయన ప్రతి అంశంలో కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఈ కేసుని ఎవరైతే కేంద్ర బిందువుగా ఉండి ఆ రోజున థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కారణమయ్యారో అటువైపు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, రాజ్యాంగ పదవిలో ఉన్నారు ఆయన. అయితే అప్పట్లో కూడా ఎంపీగా ఉన్నారు. 3rd డిగ్రీ ఆయన మీద ప్రయోగించడమే అప్పట్లో ఒక సంచలనం, వివాదాస్పదం, అలాగే ఒక రకంగా నివ్వెరపోయేటువంటి సంఘటన అది. ఒక ఎంపీగా ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో రాత్రి అంతా ఉంచి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి సర్టిఫికేట్లు సృష్టించి ఇవన్నీ కూడా చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన పోరాడుతూ ఉన్నారు. అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోపం. మరి అందుకే ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారంటే చాలామంది కూడా అందుకే ప్రయోగించారని చెప్తుంటారు. మరి ఆ 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరు? ప్రైవేట్ పర్సన్స్ 3rd డిగ్రీ ప్రయోగించారు, ముగ్గురు ముసుగు వీరులు, అలాగే తులసిబాబు. వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే అప్రూవర్గా తులసిబాబు లేదా విజయపాల్ మారాలి. అప్పుడు సునీల్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సునీల్ నోరు విప్పితే కనుక తాడేపల్లి వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా రఘురామకృష్ణరాజు గారు అలుపెరగినటువంటి పోరాటం చేసేటువంటి అవకాశం ఉందంటే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పోరాటం చూస్తే డెఫినెట్గా ఆయన ఆ దిశగా రీచ్ అవుతారు అనేది మనకు అర్థమవుతుంది. మరి తులసిబాబు వెనిగండ్ల రాముకి అత్యంత క్లోజ్ కాబట్టి ఈ కేసులో మలుపు తిరిగే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.